ధనుసు రాశి వాళ్లకు పరిస్థితులు అన్నీ కూడా అనుకూలంగా ఉంటాయి. వివిధ రూపాల్లో శ్రమతో కూడుకున్నటువంటి పనులను కూడా ఈ వారం చేపట్టి పూర్తి చేస్తూ ఉంటారు. ఆర్థిక విషయాలు అనుకూలంగా కలిసి వస్తుంటాయి. సభలు సమావేశాలలో పాల్గొనే సందర్భాలు కూడా ఉంటాయి. ఈ వారం ధనుస్సు రాశి వారు ముఖ్యమైనటువంటి పనులు చేపట్టే సందర్భంలో రహస్యంగా వ్యవహరించేటటువంటి ప్రయత్నాలు చేస్తుంటారు. మీరు కూడా ముఖ్యమైనటువంటి పనులు చేపట్టే సందర్భంలో ఇతరులకు తెలియనవసరం లేకుండా మీ పనులు పూర్తి చేసే ప్రయత్నం చేయండి. ఎంతటి వారినైనా సరే మీకున్నటువంటి తెలివితేటలతో ఆకట్టుకోగలుగుతారు. చిన్ననాటి స్నేహితులను కలుసుకునేందుకు ప్రయత్నాలు చేస్తుంటారు. అలాగే వివిధ రూపాల్లో ఉద్యోగపరమైనటువంటి బాధ్యతలు కూడా చేపడుతూ ఉంటారు. అయితే పరిచయాలను జాగ్రత్తగా ఉపయోగించుకునే ప్రయత్నం చేయండి. రాజకీయపరమైనటువంటి అవకాశాలను కూడా అందిపుచ్చుకోగలుగుతారు. వ్యాపారాల్లో అందరికంటే భిన్నంగా ఆలోచించటం, తెలివిగా ఎప్పుడైతే మీరు మీ యొక్క వ్యవహారాలను ముందుకు తీసుకువెళ్తూ ఉంటారో అందరికంటే ఉన్నతంగా ఫలితాలు కూడా మీరు పొందే అవకాశాలు ఉంటాయి. కళా సంబంధమైనటువంటి రంగాల్లో ఉన్నటువంటి వాళ్ళు, సినిమా, టీవీ, ఇతరమైనటువంటి మాధ్యమాల్లో పనిచేసేటటువంటి ఉద్యోగస్తులకు ఈ వారం అనుకూలంగా ఉంటుంది. కొత్త కొత్త వార్తలు మీకు ఉపయోగపడేటటువంటి అవకాశాలు కూడా ఉంటాయి. ఉద్యోగపరంగా అనుకున్నటువంటి లక్ష్యాలకు చేరుకోగలుగుతారు. పారిశ్రామిక రంగాల్లో, రాజకీయ రంగాల్లో ఉన్నటువంటి వాళ్ళు వివిధ రకాల పర్యటనలు చేసేందుకు ప్రయత్నాలు చేస్తుంటారు. వ్యయ ప్రయాసలు కొన్ని ఇబ్బంది పెడుతూ ఉంటాయి. జాగ్రత్తగా ఉండండి. ఈ వారం మరిన్ని శుభ ఫలితాలు పొందేందుకై సుబ్రహ్మణ్య స్వామి వారిని పూజించటం, ఆరాధన చేయటం మంచిది. వీలైతే కనుక స్వామివారికి అర్చన నిర్వహించి చలివిడిని నివేదన చేయండి. సుబ్రహ్మణ్య స్వామి వారికి అష్టోత్తర శతనామార్చన నిర్వహించండి.